నమస్కారాలండి. నా పేరు గుబ్బలరాజు. ఆంధ్రప్రదేశ్ మహామహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తాను. స్వర్గీయ పివి రావు ప్రధాన అనుచరుడిగా. జై బుద్ధ, జై పివి రావు, జై మాల. జై బుద్ధ అంటే ఈరోజు 21/8/2024 ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఉపకులాలుగా వర్గీకరించుకోవచ్చు, అది రాష్ట్రాలకే అధికారాలు ఇస్తున్నామనేసి రాజ్యాంగంలో లేని ఎక్కడా ప్రస్తావించిన అంశాన్ని సుప్రీంకోర్టు ఒక తీర్పుని వెల్లడించడం జరిగింది. ఈ తీర్పు ద్వారా ఈ భారతదేశంలో ఉన్న షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ ఉనికి ముప్పు వాటిల్లుతుందని భారతదేశంలో భీమ్ ఆర్మీ, దళిత సంఘాలు జేఏసీ, గిరిజన సంఘాలు జేఏసీ, దేశం మొత్తంగా ఈ సంఘాలన్నీ కలిపి ఈరోజు భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము పిఠాపురం పట్టణంలో అన్ని మాల మహానాడులు జేఏసీగా, అన్ని అంబేద్కర్ సంఘాలు జేఏసీగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పేరు మీద ఈరోజు పిఠాపురం పట్టణంలో భారత్ బంద్కి సహకరిస్తూ ఈరోజు పిఠాపురం పట్టణం బంద్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, సోదరులారా, భారతదేశంలో అనేక సంవత్సరాలు, వేల సంవత్సరాలు అంటరానితనంతో మగ్గిపోయిన ఈ దళిత కులాలకి భారత రాజ్యాంగంలో అంబేద్కర్ కొన్ని సదుపాయాలని, రిజర్వేషన్ సదుపాయాలని ఆయన కల్పించడం జరిగింది. ఆ రోజు ప్రత్యేక నియోజకవర్గాలు కోరినప్పుడు ఎర్రవాడ జైలు నుంచి గాంధీ గారు దాన్ని తిరస్కరించినప్పుడు అంబేద్కర్కి, గాంధీ గారికి మధ్యన జరిగిన ఒడంబడికే పూనా ఒడంబడిక. ఆ ఒడంబడికలలో భాగంగానే ఈ రిజర్వేషన్లు ఏర్పడ్డాయి. చాలామందికి ఈ రిజర్వేషన్ గురించి తెలియదు. 15%. ఇది దాదాపుగా స్వతంత్రం రాకముందు ఏర్పడింది. స్వతంత్రం వచ్చిన తర్వాత అనుకోకుండా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మితం చేసేటప్పుడు ఈ 15% రిజర్వేషన్ని ఈ అంటరాని కులాలకి 15%గా లెక్కించి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ మహానుభావుడిచ్చిన ఈ సదుపాయాల వల్ల ఈ దళితులు ఈ కాస్త స్వేచ్ఛను అనుభవిస్తూ ఉన్నారు. దీన్ని అర్థం చేసుకోకుండా మరి సుప్రీంకోర్టు సీజే గారు ఒక వెనుకబడితనం, షెడ్యూల్డ్ కులాల వెనుకబడితనం మీద ఆయన ఏ విధంగా వర్గీకరించుకోవచ్చో, రాష్ట్రాలకి అధికారాలు ఉన్నాయో మాకైతే అర్థం లేదు. ఇది ఒక సామాజిక రుగ్మత. అంటరానితనం అనేది ఒక సామాజిక దురాచారానికి కల్పించిన రిజర్వేషన్లు. సామాజిక వెనుకబడితనానికి కాదు ఇది ఈ రిజర్వేషన్లు ఇచ్చింది. అది సిజేఐ గారు మూల సిద్ధాంతాన్ని మర్చిపోయి ఆయన మళ్ళీ ఇంకోటి ప్రస్తావించారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల్లో ఈ 15% రిజర్వేషన్ అమలు జరగలేదు, అందుకనే చాలామంది వెనుకబాటుతనంగా ఉన్నారని. మేము కాదండి, అంబేద్కర్ కాదండి వెనుకబాటుతనానికి. భారత రాజ్యాంగం అమలు జరిగినప్పటి నుంచి 74 సంవత్సరాల నుంచి మీరు సరైన అభ్యర్థి లేదని మా రిజర్వేషన్లు ఎత్తేసుకొని మీరు అగ్ర కులాలకి అవి ఇవ్వడం జరిగింది. అవి మా కులాలకు మాకు ఇచ్చుంటే ఈరోజు మేము ఎంతో అభివృద్ధి చెందుతాం. ఆ వెనుకబాటుతనానికి ప్రభుత్వాలే కారణం తప్ప మేము కాదనేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వెనుకబాటుతనాన్ని ఏ విధంగా లెక్కిస్తారని మీరు ఇక్కడ మూల సిద్ధాంతాన్ని వదిలేసి ఏ విధంగా తీర్పిచ్చారు? తర్వాత క్రిమిలేయర్ వర్తించాలంటారు. ఒకసారి రిజర్వేషన్ పొందినవాడు ఆ కుటుంబానికి ఉండకూడదని. మరి మీరు ఎలాగా రిజర్వేషన్లు అనుభవిస్తున్నారండి? సిజేఐ గారు, చంద్రచూడ్ గారు, మీరు పేష్వా జాతికి చెందినవారు. మీరు మీ తండ్రి సిజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు, మీరే చేశారు. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు. మీకేమో మరి క్రిమిలేయర్ అక్కర్లేదు. మేము అంటరాని కులాలకు మాకు ఇచ్చిన దానికి ఉద్యోగం చేసేవాడికి ఒక రకంగా ఉంది అంటరానితనం, కూలి పని చేసుకుంటే వాడికి ఒక రకంగా ఉంది. రిజర్వేషన్ కొనసాగించవలసిందే. అంటరానితనం పోలేదండి. అంటరానితనం మీద ఇచ్చిన రిజర్వేషన్లు వెనుకబాటుతనంతో చూడకూడదని ఈ సందర్భంగా సిజేఐ గారికి తెలియజేస్తాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చట్టాన్ని రద్దు చేసుకొని వెనక్కి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే చంద్రబాబు మీద అంటారు, సార్ మీరే తీసుకొచ్చారు 96లో ఈ చట్టాన్ని, మళ్ళీ మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు, దయచేసి
సంవత్సరాల నుంచి మేము కొట్టు చేస్తున్నాం. మేము వెనుకబాటుతనంగా ఉన్నాం. మీరు తీసుకునే చర్యను బట్టే మా పివి రావు ఉద్యమకారులుగా ఈ ఉద్యమాన్ని అడ్డుకుంటాం. మా ప్రాణాలు పణంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇంత సహకరించిన మీడియా వారికి